చెప్పండి, ఆహ్వానిస్తాం. ఓకే 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 చౌదరి గారు, మీ దగ్గరికి మరి షార్ట్ టైంలో వస్తాను నేను, అలాగే ఉండండి. జనసేన నేత వీరమహిళ కృష్ణవేణి గారి దగ్గరికి వెళ్ళే ముందు ఒక్కసారి స్టూడియోలో మనతోటి రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడాక ఆవిడ దగ్గరికి వెళ్దాం, కృష్ణవేణి గారి దగ్గరికి. కృష్ణమూర్తి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. కృష్ణమూర్తి గారు, చూస్తున్నారు మీరు మా చౌదరి గారు చెప్పింది, అదేవిధంగా మోహన్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి, కృష్ణవేణి గారు జనసేన నేత వీరమహిళ చెప్పింది, మాట్లాడింది ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతుందంటారు? ఏపీ రాజకీయాలు అంటే ప్రస్తుతం సర్వే ఫలితాలు కానీ, తర్వాత మనం చేసిన ఫలితాలు కానీ, మిగతా అంశాలు జనం నాడి తెలుసుకుంటే అక్కడ ప్రజలు కొంత మార్పు కోరుతున్నారేమో అన్న అనుమానం అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మార్పుకు కారణం ఏంటిది, మార్పుకు ఎవరు కోరుకుంటున్నారు, ఎందుకు కోరుకుంటున్నారు అంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మీద ఉన్న శ్రద్ధ పాలన మీద లేకపోయింది. పాలన గాడిలో పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారేమో అన్న అనుమానాలు అయితే అక్కడ ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను 100కు 100% నెరవేర్చామని చెప్పేసి ఎన్నికల ప్రచారం చెప్పినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని ఎక్కడా అనేది ఇప్పటికీ ఈరోజు కూడా క్వశ్చన్ మార్క్గా ఉంచారు. ఓకే, వారికి నచ్చలేదు, అమరావతి రాజధాని నచ్చలేదు, అక్కడ ఏదో గుడిపుటం జరిగింది, గోల్మాల్ జరిగింది, ఇంకేదో చేశారు గత ప్రభుత్వం. ఎస్, 3 రాజధానులు చేస్తున్నారు. 3 రాజధానిలో కనీసం ఒక రాజధానినైనా చేస్తే బాగుండేది. అడ్మినిస్ట్రేషన్ రాజధానా, లేకపోతే జ్యుడిషియల్ రాజధానా, ఇంకోటి ఎకనామిక్ రాజధాని, ఏదో ఒక రాజధానిని అక్కడ కొంచెం నిర్మించి అక్కడ కొంత దాన్ని గాడిన పెట్టుండే కనీసం ఒక రాజధాని. అంటే ఉన్నది 5 సంవత్సరాలే, స్వల్పకాలమే కావచ్చు. కానీ దీంట్లో ఈ విషయంలో ఇటు 3 రాజధానులు ఏర్పాటు చేస్తామన్న ఈ 3 మేజర్ సిటీసు, ఇటు వైజాగ్ కానీ, విజయవాడ కానీ, కర్నూలు కానీ, ఈ 3 సిటీసు, అటు అమరావతి ప్రజలు అంటే మాకు నిన్నటి వరకు మా క్యాపిటల్ చేస్తామన్నారు, మాకు భూముల విలువ పెరుగుతాయి, మా ల్యాండ్ విలువ పెరుగుతాయి, మేము ఏదో రాజధానికి మేము ఇచ్చిన మా ఖ్యాతి ఉంటుంది, రాజధాని నిర్మాణంలో మా పాత్ర ఉంటుంది, మేమేదో చరిత్రలో ఉంటామని చెప్పేసి అనుకున్న అమరావతి ప్రజలు కొంత నిరాశకు గురయ్యారు. ఇక్కడ మాకు క్యాపిటల్ సిటీ వస్తుంది, జ్యుడిషియరీ క్యాపిటల్గా వస్తుంది కాబట్టి ఇక్కడ కర్నూలు ప్రజలు కానీ, ఇటు వైజాగ్ ప్రజలు కానీ, అటు విజయవాడ ప్రజలు కానీ వీళ్ళు కూడా కొంత గందరగోళంలో ఉన్నారు. అసలు వస్తుందా రాదా, ఏమవుతుంది ఈ నేపథ్యం ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ అనేది ప్రస్తుతం ఎన్నికల్లో కనబడుతుంది, స్పష్టంగా కనబడే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఏపీ ఫలితాల విషయంలో ఎవరికి వారుగా చెప్తా ఉన్నారు, ఎవరి ధీమా వాళ్ళకు ఉన్నది. కానీ కూటమి కలవడం అనేది కొంత వైసీపీకి మైనస్గా మారింది. అదే ఇండివిజువల్గా లాస్ట్ టైం 2019 ఎన్నికల్లో జనసేన వేరుగా పోటీ చేసింది, చంద్రబాబు నాయుడు వేరుగా పోటీ చేశారు, బీజేపీ ఉనికి ఉన్నా లేకున్నా బీజేపీ కూడా పోటీ చేసింది. ఎంతో కొంత 0.1%, 1%, 1% తర్వాత విషయం అది. కానీ ఖచ్చితంగా కొన్ని ఓట్లు చీలాయి. ఈ 3 పార్టీల ఓట్లు ఒక దగ్గరికి రావడంతో కొంత వైసీపీకి కొంత కష్టకాలంగా ఉందని మనకున్న సమాచారం. ఓకే సార్, ఏపీ అలా పెడితే అట్ ద సేమ్ టైం రేపు పొద్దున కౌంటింగ్, మనకి పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తెలంగాణలో కూడా రేపు కౌంటింగ్ జరగనుంది. మరి తెలంగాణలో ప్రధాన పోటీ ఎవరెవరి మధ్య ఉండే అవకాశం ఉంది, రేపు ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు మీరు? తెలంగాణలో ఖచ్చితంగా మొదటి నుంచి చెప్తా ఉన్నారు అందరూ. అంటే మొన్న ప్రచారం జరిగిన తీరు కానీ, అభ్యర్థుల ఎంపిక విషయం కానీ, ప్రచారంలో వచ్చినటువంటి ప్రచార అంశాలను మనం కొంత పరిశీలిస్తే, సమగ్రంగా పరిశీలిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీయే ఇక్కడ పోటీగా ఉండబోతుంది. నిన్న సర్వేలో వచ్చినటువంటి, సర్వేలు నమ్ముతారు నమ్మరు అది వేరు, ఎగ్జిట్ పోల్స్లో వచ్చినటువంటి మనం తీసుకుంటే రిజల్ట్ కూడా తీసుకుంటే హోరాహోరీ పోరు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేది ఉంది. బీజేపీ అనూహ్యంగా ఇదివరకు మీద పుంజుకున్నట్టుగా కనబడుతుందని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయి. అంటే జాతీయ ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీకి అనుకూలం ఇచ్చిందంటే మరి ఒకవేళ నరేంద్ర మోడీ ఇంకొకసారి వస్తున్నారు అనుకున్న విధంగా ఇచ్చారనుకోవాలా? నిజంగానే వాస్తవ రూపంగా తెలంగాణలో పరిస్థితులు ఉన్నాయా? ఇక్కడ అసలు లోక్సభ ఎన్నికలు జరిగింది మొత్తం దేశవ్యాప్తంగా, ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మీ స్టేట్ కాకుండా ఓవరాల్గా మనం తీసుకుంటే ఖచ్చితంగా మోడీ చరిష్మా మీదనే ఎన్నికలు జరిగాయి. బీజేపీ కానీ ఎన్డీఏ కూటమి కానీ నమ్ముకున్నది కూడా ఓన్లీ మోడీ చరిష్మానే. 10 సంవత్సరాల మోడీ పాలన చేసినటువంటి సంక్షేమ పథకాన్ని చెప్పుకుంటూ మోడీ పనితీరును ప్రజలకు వివరించడంలో బీజేపీ కొంచెం సక్సెస్ అయింది. అంటే మెజారిటీ % అభ్యర్థులు నరేంద్ర మోడీని చూసే ఎంపీ క్యాండిడేట్కి ఓటేయడం జరుగుతుందంటారా మీరు? ఖచ్చితంగా. ఓకే, మోడీ షోనే అసలు బీజేపీ కూడా అక్కడ ఉంది. అంటే ఒక బ్రాండ్గా పోతుంది కాబట్టి ఆ బ్రాండ్కు అంబాసిడర్ ఎవరు అంటే నరేంద్ర మోడీ. ఓకే,
ఆ అంబాసిడర్ని చూసి మాత్రమే ఓట్లేసారు. ఏపీలో కూడా అనూహ్యంగా ఎమ్మెల్యే 10 సీట్లలో పోటీ చేస్తుంది, పుంజుకునే అవకాశం ఉందంటారు ఏపీలో? ఖచ్చితంగా ఏపీలో కూడా ఖాతా తెరిచే అవకాశం, అసెంబ్లీలో ఖాతా తెరిచాం, లోక్సభలో గతంలో తెరిచే అవకాశం. ఇప్పుడు అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 6 సీట్లో పోటీ చేస్తుంది ఎంపీ సీట్లో, 10 సీట్లు ఎమ్మెల్యే పోటీ చేస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇక్కడ బీజేపీ లాభపడే అవకాశం ఉంది. కూటమితో జత కట్టడంతో టీడీపీకి లాభపడింది, బీజేపీకి లాభపడింది, జనసేన కూడా కొంత లాభపడుతుంది. ఈ 3 కూటమిలు చేయడంతో, అంటే 3 పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేయడం ద్వారా అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఈ కూటమి తన వైపు తిప్పుకునేందుకు కొంత సఫలమైంది. ఇందులో